Nava Chaitanya Bharati School, a school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Nava Chaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604-37152 and 74161-43373. ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాళవార వీధిలోని వర్షపు నీటి సమస్యను మున్సిపల్ అధికారులు వెంటనే పరిష్కరించాలి. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా డిమాండ్. సంఘటన స్థలానికి వెళ్లి అక్కడ ప్రజలను సమస్య గురించి అడిగి తెలుసుకున్న షాజహాన్ బాషా. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గంగమ్మను పూజించడం జరిగింది. మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి వెల్లడి. కనుమలో గంగమ్మకు డీలు పూసిన బసినికొండ ప్రాంత మహిళలు. వర్షం పడితే తాళ్లవారి వీధిలో కాలువ నీరు రోడ్డుపై ప్రవహిస్తూ కుంటను తలపిస్తుందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా ఆరోపించారు. నేడు మదనపల్లె పట్టణంలోని తాళ్లవార వీధి ప్రజలతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ వారి నిర్లక్ష్యం కారణంగా కొద్దిపాటి వర్షానికి వీధి మొత్తం కుంటలా మారుతోందన్నారు. కాలువలోని మురుగునీరు రోడ్డుపైకి వచ్చి దుర్గంధ భరితంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే అధికార యంత్రాంగం సమస్య పరిష్కారానికి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. వెంటనే మున్సిపల్ కమిషనర్ స్పందించి ప్రజల సమస్య పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకృష్ణ థియేటర్ ముందర భాగంలో దాదాపు ఒక నెల నుంచి వాటర్ ఇక్కడ స్టాగ్నేట్ అయిపోతూ ఉన్నది. అధికారులు సకాలంలో స్పందించాలా. కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఎవరు పాలకులు ఎవరు ఇన్వాల్వ్ కాకూడదు. బట్ అధికార యంత్రాంగం ఉంది కదా, అధికారులు రియాక్ట్ అయ్యి ఏమైనా ఎంక్రోచ్ అయిందా, ఎవరైనా మెసేజ్ అయినా ఏం జరిగిందో చూసి తక్షణం దీనిపైన ఎక్కడ వాటర్ నిలుస్తుంది దాని కారణం ఏది అని ఒక ఫోర్స్ డెవలప్ చేసి మనుషులకు సౌకర్యం కల్పించాలా. అసౌకర్యం లేకుండా చేయాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారుల పైన. వాళ్ళకి ఏదైనా అర్థం కాకపోతే స్కెచ్ గీచి ఏదైనా టౌన్ అప్పుడు విలేజ్ స్కెచ్ ఉంది, మదనపల్లి విలేజ్ స్కెచ్ బండ మీద కాబట్టి అది తెప్పించుకొని ఒకసారి చూసుకొని దాని ప్రకారం ఈ కాలువకు ఓపెన్ చేస్తాం. 10 మందికి సౌకర్యం. ఫస్ట్ ప్రజల సౌకర్యం ఇంపార్టెంట్. ఈ ఒక్క రోజుకి దాదాపు 20,000 30,000 మంది తిరిగే రోడ్డు. ఇంత రోడ్డుకి అసౌకర్యంగా ఉంటే చాలా కష్టంగా ఉంది. సంబంధిత కమిషనర్ గారు ఉన్న ఇక్కడ ఇంజనీరింగ్ సెక్షన్ ఈ సకాలంలో స్పందించాలా. ఈ కాలం ఈ విధంగా కొట్టి వదిలేసి రోడ్లలో వదిలేయడం ఇది మంచిది కాదు. ఇది బాధ్యతగా తీసుకొని అధికారులు స్పందించాలని కోరడం.
మదనపల్లె పట్టణంలోని 12వ వార్డులో బస్సినికొండ ప్రాంత ప్రజలు నిర్వహించిన గంగ జాతర సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి పాల్గొన్నారు. పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం వెనుక ఉన్న రామాలయం నుండి కనమలో గంగమ్మ ఆలయం వరకు మహిళలు అమ్మవారికి డీలు మోయడం జరిగింది. ఈ సందర్భంగా జింకా వెంకట చలపతి మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించడం జరిగిందన్నారు. మున్సిపాలిటీ 11వ వార్డు బస్సినికొండ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కనమలో గంగమ్మ పుంగునూరు రోడ్లో వెలిసిన కోటి కోరికలు తీర్చే కనమలో గంగమ్మకు మరి ఉదయాన్నే లేచి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరము ఏ విధంగా మొక్కుబడులు తీర్చుకుంటారో అదేవిధంగా ఈ రోజు అందరూ కూడా మరి నడక మార్గాన దాదాపు 4.5 కిలోమీటర్లు బస్సినికొండ నుంచి మరి డీలంతా ఎత్తున పెట్టుకొని మరి దీపాలు వెలిగించుకొని ఎంతో భక్తి శ్రద్ధలు వచ్చి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకుంటారు. దీని ముఖ్య ఉద్దేశం అమ్మవారి యొక్క కృప దయా దాక్షణం ఎప్పుడు కూడా అన్ని వేళలా అన్ని కుటుంబాలపైన ఉండాలని మరి సకాలంలో వర్షాలు పడాలని మరి పట్టణాలకు తాగునీరు వ్యవసాయానికి సాగునీరు మరి పండించిన పంటలు మరి గిట్టుబాటు ధర రావాలని రైతులంతా సుఖ సంతోషంతో పాడి పంటలతో బాగుండాలని మరి ముఖ్యంగా ఈ హాలిడేస్ లో మగ పిల్లలు మరి ఈతకు పోతుంటారు. చాలా మంది ఈతకు రాకుండా గుంతల్లో చిక్కుకొని ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. మరి గంగమ్మ తల్లి చల్లగా ఉంటే ఈత రాకపోయినా మరి ఏ ప్రమాదం లేకుండా తల్లి బిడ్డల వల్ల ఇంటికి చేరుతుందని ప్రగాఢమైన నమ్మకం. అదేవిధంగా ఈ యొక్క వేసవి కాలంలో జ్వరాలు రాకుండా డెంగ్యూ గాని మలేరియా గాని అమ్మ గాని పోయకుండా బిడ్డలందరూ కూడా చల్లగా ఉండాలని తల్లిదండ్రులతో పాటు బిడ్డలందరూ కూడా చల్లగా ఉండాలని ఒక ప్రగాఢమైన విశ్వాసంతో మా బస్సినికొండ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రతి ఏటా పాదయాత్రగా నడుచుకుంటూ అమ్మవారికి కనమల గంగమ్మ తల్లికి మొక్కుబడులు చేర్చుకుంటారు. ఇదంతా కూడా ఎక్కడ కూడా కులం గాని మతం గాని ఏ ప్రాంతం గాని ఏ విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా కొన్ని సంవత్సరాలుగా ఒక ఆనవాయితీగా ఇక్కడ మేము అమ్మవారికి వచ్చి ఈ మొక్కుబడులు తీర్చుకునే దాంట్లో భాగంగానే ఈ రోజు కూడా భక్తులందరూ కూడా బస్సినికొండ ప్రాంత ప్రజలు 11వ వార్డు ప్రజలందరూ కూడా
మరి ఈ యొక్క మొక్కులు తీర్చుకున్నారు. ఆ తల్లి యొక్క దయ వల్ల, ఆ కనమలో గంగమ్మ యొక్క దయ వల్ల గత సంవత్సరం ఇదే విధంగా మరి పాదనడకతో వచ్చి కాలినడకతో వచ్చి మొక్కులు తీర్చుకున్నాం. ఈ సంవత్సరం కూడా బిడ్డలందరికీ కూడా మంచి ఆరోగ్యాలు ఇచ్చి బిడ్డలు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి పోవాలని, ప్రతి ఇంట్లో కూడా సుఖ సంతోషం ఉండాలని, ఏ ఇంట్లో ఏ ఇబ్బంది లేకుండా ఆ అమ్మవారి యొక్క కృప ప్రతి ఇంటి మీద ఉండాలని మా 11వ వార్డు ప్రజల తరఫున కనమలో గంగమ్మని మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మరి ప్రధాయపడి వేడుకుంటున్నాం. బద్దనికొండలో ఘనంగా దమ్మ పరివర్తన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బౌద్ధ భిక్షువులచే దమ్మ ప్రవచనం చేయడం జరిగింది. మదనపల్లె రూరల్ మండలం అంకెశెట్టపల్లె వద్దనున్న బుద్ధునికొండపై శుక్ర శనివారాల్లో దమ్మ పరివర్తన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. గౌతమ బుద్ధుని 2568వ జయంతిని పురస్కరించుకుని మదనపల్లె బుద్ధ విహార మరియు బుద్ధ అంబేద్కర్ సమాజ్ సంయుక్తంగా ఈ మహోత్సవాలు నిర్వహించాయి. బుద్ధ అంబేద్కర్ సమాజ్, భారతీయ అంబేద్కర్ సేవా వ్యవస్థాపకులు PTM శివప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవాలకు బెంగళూరులోని మహాబోధి సొసైటీకి చెందిన 20 మంది బౌద్ధ భిక్షువులు హాజరై బుద్ధ పూజ, దమ్మ ప్రవచనం చేశారు. Sambuddhassa Itipiso Bhagava Arahant Samma Sambuddho Vichacharana Sampanno Sugato Lokavido Anuttaro Purisa Dhamma Sarate Sattva Deva Manusanam Buddho Bhagavati Namo Tassa Samma Sambuddhassa Dhammang saranang gacchami Sanghang saranang gacchami Tatiyampi buddhang saranang gacchami. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం కలిబండ గ్రామంలో వెలసిన శ్రీ పాలేటమ్మ తిరునాళ్ల వైభవంగా జరిగింది. శనివారం రాత్రి భారీ వర్షాన్ని సైతం లెక్క చేయక భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. చుట్టూ ఉన్న 7 గ్రామాల ప్రజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో కోరిన కోరికలు తీరిన భక్తులు చాందిని బంట్లు కట్టి అమ్మవారి సన్నిధిలో సందడి చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పిల్లలు పట్టుకునే
జర్నలిస్ట్ బ్రేక్ తీసుకుందాం. తాము ఎంచుకున్న రంగంలో గొప్పవారు కావాలన్నది ప్రతి చిన్నారి కల. ఆ కలలను నిజం చేసుకోవాలంటే భవిష్యత్తుకు సరైన పునాది కావాలి. ఆ పునాది పేరే శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్. అనుభవం, అంకిత భావం గల ఉత్తమ ఉపాధ్యాయులచే విద్యాబోధన. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. చదువుతో పాటుగా మానసిక ఉల్లాసం కొరకు ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీస్, ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్, ఎక్స్ట్రా IIT స్టాండర్డ్ క్లాసెస్ ఫ్రమ్ హైయర్ సెక్షన్, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ బేస్డ్ లెసన్స్, కంప్యూటర్ క్లాసెస్ ఫర్ హైయర్ సెక్షన్స్, అబాకస్ క్లాసెస్ ఫర్ ప్రైమరీ సెక్షన్స్, CCTV కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ. పిల్లలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు RO మినరల్ వాటర్ సౌకర్యం, బస్సు సౌకర్యం కలదు. అందరికీ అందుబాటు ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్య. నర్సరీ నుండి 8వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్, రవీంద్రనగర్, కురవంక, మదనపల్లి. వెల్కమ్ బ్యాక్. కోనసీమ అల్లర్లకు నంబర్ 1 స్థానంలో ఉందని IG రవిప్రకాష్ పేర్కొన్నారు. నేడు ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏలూరు రేంజ్ లో సమస్యాత్మక నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. కాకినాడ జిల్లాలో పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లాలో అనపర్తి నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి సారించడం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో ఎలక్షన్ పోలింగ్ పీస్ఫుల్ గానే జరిగింది. చిన్న సంఘటనలు ఒకటి దెందులూరు, తర్వాత గన్నవరం, పెనమలూరు మినహా మిగతా అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో ఏలూరు రేంజ్ పోలీస్ చాలా చక్కగా పోల్ డే నాడు బందోబస్తు చేసి అంత ప్రశాంతంగా ఎలక్షన్ ముగించడం జరిగింది. తర్వాత ఇప్పుడు మెయిన్ అంకం మనకు కౌంటింగ్. సో కౌంటింగ్ దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు అందరి ఎస్పీలతో, ఏలూరు రేంజ్లో ఉన్న ఎస్పీలతో కూడా వీడియో కాన్ఫరెన్స్తో, అలానే కోనసీమ వాళ్ళతో పర్సనల్గా కూడా ఇక్కడ మాట్లాడటం జరిగింది. సో ముఖ్యంగా మనకు ఈ ఎలక్షన్స్ కౌంటింగ్ జరుగుతున్న క్రమంలోనే కొన్ని రౌండ్ ఫలితాలు వస్తూ ఉంటాయి. సో దాంట్లో ప్రజలు, తర్వాత పొలిటికల్ పార్టీస్ కూడా కొన్ని ఇది గొడవలు జరిగేదానికి ఆస్కారం అక్కడ ఉంది. ఎందుకంటే ఈ ఎలక్షన్లో కౌంటింగ్ అనేది ఇంపార్టెంట్. సో దానికి అన్ని మేము కొన్ని బందోబస్తు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో నెంబర్ 1 మాకు కౌంటింగ్ సెంటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కౌంటింగ్ సెంటర్స్ అన్ని దగ్గర కూడా 3 టైర్ సెక్యూరిటీ, అంటే లోపల టైర్ వచ్చి CAPF, తర్వాత మిడిల్ టైర్ వచ్చి డిస్ట్రిక్ట్ AR అండ్ APSP, అవుటర్ టైర్ వచ్చేసి సివిల్ పోలీస్ అండ్ DSPs అండ్ మెన్తో కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా పొలిటికల్ పార్టీస్ ఏజెంట్లు కానీ వాళ్ళ లీడర్స్ వచ్చేటప్పుడు కూడా అంతా వాళ్ళకు సపరేట్ వాళ్ళకు లొకేషన్స్, పార్కింగ్ ప్లేసెస్, వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు గొడవ పడేదానికి ఆస్కారం లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు కూడా మేము అక్కడ తీసుకోవడం జరిగింది. సో కౌంటింగ్ సెంటర్ దగ్గర పూర్తి భద్రత అంతా జిల్లా SP గారు అక్కడ పర్యవేక్షిస్తూ అక్కడే ఉంటే ఆయన చేసుకోవడం జరిగింది. నెంబర్ 2 వచ్చేసి దీని రిపర్కేషన్స్. ఎందుకంటే కౌంటింగ్ లో కొంతమంది ఓడిపోతూ ఉండొచ్చు, కొంతమంది గెలుస్తుండొచ్చు. అవన్నీ విలేజెస్ లో దాని ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ పడతాయి కాబట్టి సో ఆల్ సెన్సిటివ్ ఏరియాస్, ఎందుకంటే కోనసీమ నెంబర్ 1 ఈ రేంజ్ లో కోనసీమలో అల్లర్లకు ఈ నెంబర్ 1 స్థానంలో ఉంది. సో ఇక్కడ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము కోనసీమ ఏరియాలో. తర్వాత కాకినాడ డిస్టిక్ లో పిఠాపురం కానివ్వండి, తర్వాత రాజమండ్రి జిల్లాలో అనపర్తి, కొన్ని రాజమండ్రి టౌన్ ఏరియాస్ లో ఇంపార్టెంట్ ప్లేసెస్, మళ్ళీ తర్వాత ఏలూరు ఏరియాలో దెందులూరు కానీ, నూజివీడు ఏరియాస్ కానీ, అలానే మన వెస్ట్ గోదావరిలో ఉండి, పాలకొల్లు, కొన్ని భీమవరం ఏరియాస్ కానీ, తర్వాత కృష్ణా జిల్లాలో గన్నవరం అండ్ పెనమలూరు, ఇంకా మచిలీపట్నం ఈ ఏరియాస్ లో సెన్సిటివ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అన్ని ఏర్పాట్లు కూడా మేము పోలీస్ పికెట్స్ పోస్ట్ చేయడం జరిగింది అన్ని విలేజెస్ లో. పోలీస్ పికెట్స్ లో కూడా ఆ లోకల్ ఆఫీసర్స్, లోకల్ హోమ్ గార్డ్ అన్న ఒకరు ఉండేటట్టు అక్కడ చూసుకోవడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా పుంగనూరులో పట్టపగలే విచ్చలవిడిగా మట్టి దందా జోరుగా సాగుతున్న అధికారులు నిద్రావస్థలో తూగుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. పొంగనూరులోని రాయల చెరువులో పట్టపగలే మట్టి దందా జరుగుతున్నా అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో భూగర్భ జలాలు అడుగంటి నీటి సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళవార వీధిలోని వర్షపు నీటి సమస్యను మున్సిపల్ అధికారులు వెంటనే పరిష్కరించాలి. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా డిమాండ్. సంఘటన స్థలానికి వెళ్లి అక్కడ ప్రజలను సమస్య గురించి అడిగి తెలుసుకున్న షాజహాన్ బాషా. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గంగమ్మను పూజించడం జరిగింది. మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి వెల్లడి. కనుమలో గంగమ్మకు డీలు పూసిన బసినికొండ ప్రాంత మహిళలు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.